పొద్దుగాల బండి తాళం తీసుకొని బయటికి పోతుంటే ఎక్కడికి అని అడిగిండు మా బాపు. అమ్మ కూరగాయలు తీసుకురమ్మన్నదాని నా నోట్ల నుంచి మాట గెల్లిందో లేదో కయ్యమని లేచింది నా మీదికి. ఏ పాటి దూరం ఉన్నది మార్కెట్, నడిచిపో, కాలు గుంజితే అనుకుంటే సైకిల్ దొక్కుకుంటా పో, అంతేగాని అంటే బండి వీసుడేంది, ప్రతి పనికి బండి వీసి భయ్య పోతానుడేంది అని కోప్పడ్డాడు. నాకు చెప్పినట్టు మన మంత్రులకు చెప్పేటోళ్ళు ఎవ్వరు లేనట్టున్నది. చూడుర్రి ఎట్లా చేస్తున్నారో. చారానా చాయ్కి బారానా బస్ కిరాయి పెట్టినట వెనకట యోలో. ఆగో అట్లనే ఉన్నది మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ముచ్చట. హైదరాబాద్ లో ఉన్న బేగంపేట ఏరియా నుంచి రామోజీ ఫిలిం సిటీకి ఓనికే సీదా హెలికాప్టర్ ఎక్కుతున్నాడట. పొదుపు చేసుడంటే ఇగో గిట్ల చేయాలి, ఖర్చు తగ్గించుడంటే ఇగో గిది. అసలే సర్కార్ తన కోసిన ₹1 ఎక్కువ వెళ్ళదు కాబట్టి, రైతులకు రుణమాఫీ మొత్తం చేయలేదు కాబట్టి మంత్రులు ఇగో ఈ తీరుగా పొదుపు చేస్తున్నారట. అయితే ఈ హెలికాప్టర్ ఎక్కిపోడు కూడా చిన్న ముచ్చట కాదు. మంత్రి గారు పోయేది శ్రీమద్ భాగవతం అనే సినిమా ఓపెనింగ్ కార్యానికి పోతున్నాడట మంత్రి కోమటిరెడ్డి సారు. ఎంత గొప్ప కార్యమో, ఎంత గొప్ప సంకల్పమో చూడుర్రి. ఆ సినిమా ఓపెనింగ్ కోసమే హెలికాప్టర్ వాడుతున్నాడట కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని చిన్న పనులకు కాదట. ఎంత అర్జెంట్ పని అయితే అట్లా చేస్తాడు మంత్రి సారు. హెలికాప్టర్ వేసుకొని పోతుంటే ఎంత మంది ప్రాణాలు పోతాయో తెలియదు. హెలికాప్టర్ లో కూర్చొని పోకుంటే ఎన్ని కోట్ల నష్టం జరుగుతుందో తెలంగాణకు అవన్నీ ఆలోచించే గాలి మోటార్ వేసుకొని పోతున్నాడు. లేకుంటే సింపుల్ గా కారు కాన్వాయ్ వేసుకొని పోయేటోడే. ఉత్త 40 కిలోమీటర్ల దూరానికే హెలికాప్టర్ వాడేటోడు కాదు మంత్రి వెంకటరెడ్డి. ఏదో అత్యంత గొప్ప పనికి మాత్రమే వాడతాడు. కాబట్టి 40 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ అవసరమా అని అనుకుండ్రి. సినిమా ఓపెనింగ్ కాబట్టి ఆ మహత్తర కార్యానికి ఇంకో 2 హెలికాప్టర్లు పెట్టినా తక్కువే అనుండ్రి, సరేనా?